కాకినాడ ఐడియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ లో విద్యార్థుల అధ్యయనం కోసం గాంధీ అధ్యయన కేంద్రం ప్రారంభించడం ఎంతో అభినందనీయమని కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సీఈఓ మెర్లా మురళీధర్, రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ లో గల ఐడియల్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గాంధీ అధ్యయన కేంద్రాన్ని మెర్లా మురళీధర్, వైడి రామారావు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ పి చిరంజీవిని కుమారి అధ్యక్షత వహించగా కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సీఈఓ మెర్లా మురళీధర్ ముఖ్య అతిథిగాను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వైడి రామారావు విశిష్ట అతిథిగాను, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పీజీ క్యాంపస్ రిటైర్డ్ ప్రొఫెసర్ దోసగిరిరావు, చార్టెడ్ అకౌంటెంట్ సీతాపతిరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు మురళీధర్, వైడి రామారావు, దోసగిరిరావులు మహాత్మా గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. నేషనల్ టాక్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సీతాపతిరావు ఈ కార్యక్రమంలో పాల్గొని అధ్యయన కేంద్రానికి కంప్యూటర్ బహుకరించారు. ఈ అధ్యయన కేంద్రానికి అనంతరం అతిథులు సెంటర్ ఫర్ గాంధీ స్టడీస్ లైబ్రరీని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మురళీధర్, వైడి రామారావు మాట్లాడుతూ నేటి యువతరం అంతా గాంధీజీ జీవితాన్ని అధ్యయనం చేసి భవిష్యత్తులో గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ రంజిత్, కాలేజ్ అధ్యాపకులు శ్రీకృష్ణ, సుబ్బారావు, ఏఐడబ్ల్యూసి ప్రతినిధులు డాక్టర్ ఎంవి భారతలక్ష్మి, పద్మజావాణి, మీనాక్షి మరియు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ ముఖ్య కార్యక్రమం అంటే మన సెంటర్ ఫర్ గాంధీయన్ స్టడీస్ని ఇనాగ్రేషన్ చేస్తున్న ఈ ఐడియల్ కాలేజీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను ప్రత్యేకంగా ఈ ఈవెంట్లో ఒక పార్టిసిపేషన్ చేసినందుకు వారందరికీ అభినందనలు. ఈ సెంటర్ని ఉపయోగించుకుని ఈ స్టూడెంట్స్ మళ్ళీ ఆ గాంధీ సంస్కృతిని కొంతైనా తీసుకుని వస్తారని ఆశిస్తున్నాం. దీనికి కృషి చేస్తున్న ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. డాక్టర్ చిరంజీవిని కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించుకుని ఇప్పుడు ప్రత్యేకంగా గాంధీ గారి ఆలోచనల మీద, వారి యొక్క జీవితం మీద స్టడీ చేసేటటువంటి కేంద్రాన్ని నెలకొల్పడం అనేది కాకినాడకే గర్వకారణమైనటువంటి విషయం. ఇటువంటి విషయాలను ఎప్పుడు కూడా కాకినాడని ముందుంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి డాక్టర్ చిరంజీవిని కుమార్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపక బృందం, ఈ చరిత్రకు సంబంధించి కృషి చేస్తున్నటువంటి ఎంతోమంది పెద్దలు, వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. And our next chief guest, Sri Vaidi Ramarao, and dear friends and students of the college. We are here on the pious occasion of the death anniversary birthday of our nation's great leader. We need no introduction for the day of celebration. If you permit me, let us skip into Telugu, as our student friend has started in English.